ప్రభాస్, సందీప్ రెడ్డి వాంగాల భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ నుంచి దీపికా పదుకొనే అవుట్ అవ్వడానికి అసలు కారణం ఏంటో తెలిసిపోయింది. సందీప్ రెడ్డి వాంగా తమ్ముడు చెప్పిన ఆ సంచలన నిజాలు వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. రెమ్యునేషన్తో పాటు ప్రాఫిట్ షేరింగ్, వర్కింగ్ కండిషన్స్ చుట్టూ తిరిగిన ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలకి ఒక న్యాయం, హీరోయిన్లకు మరొక న్యాయమా అనే సరికొత్త చర్చకు తెరలేపింది. అసలు దీపికాకు స్పిరిట్ మూవీ టీంకి మధ్య జరిగిన ఆ ఇష్యూ ఏంటో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. స్పిరిట్ మూవీలో హీరోయిన్గా ఫస్ట్ బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే పేరు వినిపించింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్కి దీపికా లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జోడీ అంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. కానీ ఆ తర్వాత సడన్గా ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికాను తప్పించారు. ఆమె ప్లేస్లో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నారు. అసలు దీపికాను ఎందుకు తీసేశారు? డైరెక్టర్ సందీప్ రెడ్డి వాంగా దీపికా మధ్య ఏం జరిగింది అన్నదానికి అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అయితే అప్పట్లో దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు మాత్రం సందీప్ రెడ్డి వాంగా బ్రదర్, స్పిరిట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వాంగా చేసిన కామెంట్స్తో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రణయ్ రెడ్డి వాంగా దీపిక రెమ్యునేషన్తో పాటు సినిమా ప్రాఫిట్స్లో 10% వాటా అడిగారని చెప్పారు. అంతేకాదు, షూటింగ్ టైమింగ్స్ విషయంలో కూడా కొన్ని కండిషన్స్ పెట్టారని తెలిపారు. ఈ డిమాండ్స్తో మూవీ బడ్జెట్ లెక్కలు సెట్ కాకపోవడంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్స్ బయటికి రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. ఎంతో మంది టాప్ హీరోలు ఏళ్ల తరబడి సినిమాలో ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు అడిగితే లేని అబ్జెక్షన్స్, ఒక స్టార్ హీరోయిన్ అడిగితేనే ఎందుకు వస్తుంది అంటూ ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ను దీపికా పదుకొనే లైక్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. హీరోలకు ఒక న్యాయం, తనకు మరో న్యాయమా అనే విధంగా దీపిక ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారా? తనపై వచ్చిన విమర్శలకు ఇదే తన సమాధానమా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో కూడా షూటింగ్ టైమింగ్స్ విషయంలో దీపిక ఇదే తరహా వాదన చేశారు. హీరోలు కూడా కొన్ని వర్కింగ్ కండిషన్స్తో పనిచేస్తున్నప్పుడు ఫీమేల్ యాక్టర్స్ అలాంటి డిమాండ్స్ పెడితే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని క్వశ్చన్స్ చేశారు. ఒక సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ కాదు, భారీ బడ్జెట్, షూటింగ్ స్కెడ్యూల్స్, డేట్స్, ప్రొడక్షన్ ప్లానింగ్స్ ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఎవరి డిమాండ్స్ అయినా ప్రాజెక్ట్ లెక్కలకు సెట్ అయితేనే సినిమా ముందుకు వెళ్తుంది. సెట్ కాకపోతే మరో ఆర్టిస్ట్ని తీసుకోవాల్సి వస్తుంది. స్పిరిట్ విషయంలో కూడా ఇదే జరిగిందని మూవీ టీం చెబుతుంది. అయితే ఈ వివాదం ఒకవైపు నడుస్తుంటే మరోవైపు స్పిరిట్ మాత్రం తన పనిలో తాను దూసుకెళ్తుంది. దీపికా ప్లేస్లో తృప్తి రావడంతో మూవీపై క్రేజ్ మరింత పెరిగింది. పైగా ప్రభాస్ మాస్ ఇమేజ్కు సందీప్ రెడ్డి వాంగా మార్క్ టేకింగ్ తోడైతే స్క్రీన్పై ఎలాంటి ట్రీట్ ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దీపికా కూడా ఈ వివాదాన్ని పక్కన పెట్టి తన బిగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్తో కింగ్, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా వంటి భారీ సినిమాలతో ఆమె చేతిలో ఉన్నాయి. ఒకవైపు ప్రాఫిట్ షేరింగ్, మరోవైపు షూటింగ్ కండిషన్స్, మధ్యలో దీపిక లైక్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వివాదం ఎక్కడికి వెళ్ళినా స్పిరిట్పై మాత్రం అంచనాలు తగ్గడం లేదు. ప్రభాస్, సందీప్ రెడ్డి వాంగా కాంబో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 2027 మార్చ్ 5న థియేటర్స్లోకి రాబోతుంది. మరి ఈ స్పిరిట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.